సో హలో అండి, నేను మీ ట్రావెలర్కి ఈరోజు వీడియోలో మీకు కుంభమేళలో మనం ఫ్రీగా ఎలా స్టే చేయాలో చెప్తాను. అంటే మన తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు, ఒకరోజు స్నానం చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ 5000 నుండి 3000 వరకు రూమ్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. మీకు అలాంటివి ఏమీ కాకుండా జస్ట్ మనం ఫ్రీగా రూమ్లో ఎలా స్టే చేయాలి, అలాగే ఫ్రీగా ఎలా ఫుడ్ తినాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి నేను చెప్పడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇదంతా దశాశ్వమేధ ఘాట్. మనం ఇలా వెళ్ళాలి. ఆశ్రమానికి వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ గుడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దశాశ్వమేధ గుడి, దశాశ్వమేధ మందిర్ అనమాట. ఇలా స్ట్రైట్గా నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ ఉంటుంది అనమాట మన ఆశ్రమంకి చేరుకోవాలనుకుంటే. కొద్ది ముందు రాగానే మనకి ఇక్కడ కర్ణాటక వాళ్ళది ఒక ఆశ్రమం ఉంటుంది, శ్రీ జగన్వాడి మఠ్ అని. సో ఇందులో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇందులో నేను ఆల్రెడీ అడిగాను. డార్మెటరీ అయితే 300, పర్సనల్ రూమ్ అయితే 5000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ ఆశ్రమం నుండి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాలి మనం. సో ఇంకా కొద్ది ముందు రాగానే ఇలా మనకు ఒక గుడి కనబడుతుంది. సో చూడండి, ఇక్కడ బాబాలు కూడా ఉన్నారు, అదే అఘోరాలు. సో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ ఉంటుంది. సో ఈరోజు 14వ తారీఖు. అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. ఈరోజు కూడా అసలు ఏమాత్రం కూడా మనకి బీడైతే తగ్గలేదు, చాలామంది జనం అయితే ఉన్నారు. సో ఇదిగోండి సౌత్ నేషన్. అక్కడ నుంచి ఒక 300 మీటర్లు నడుచుకుని రాగానే మనకి సౌత్ ఇండియన్ కేఫ్ అని కనబడుతుంది. సో దాని పక్కన రోడ్ నుండే పైకి వెళ్ళాలన్నమాట ఆశ్రమానికి చేరుకోవాలంటే. పదండి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో వచ్చేసాం ఆశ్రమం దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇదే ఆశ్రమం. ఇక్కడే మనకి ఫ్రీగా అయితే మనం స్టే చేయొచ్చు. అదండి లోపలికి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కుందాము. సో అదిగోండి ఆయనే ప్రయాగ్ క్షేత్ర పురోహిత్ శ్రీ హరి జగన్నాథ్ శాస్త్రి గారు. సో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా ఉంది, మీరు ఫోన్లు చేసి వాళ్ళని కనుక్కోవచ్చు రూమ్ అవైలబుల్గా ఉందా లేదా. మనకి రూమ్ చూపిస్తున్నారు, రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ ఆశ్రమంలో చాలా రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందులో ఒక చిన్న రూమ్ మీకు చూపిస్తాను నేను. అంటే ఏం లేదు, మొన్న వంశీరెడ్డి అన్న బ్లాగ్ చూసి చాలా మంది వచ్చారనమాట, ఫుల్ అయిపోయినాయి. ఇంకా ఒకే ఒక్క రూమ్ అయితే ఖాళీ ఉంది. అసలు ఎలా ఉంటుందో చూడండి. చూడండి రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో ఇవన్నీ అనమాట మనకి మొత్తం ఇక్కడ గైడు ఇక్కడ మనకి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా నీట్గా ఉందండి రూమ్. ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. సో ఇటు కూడా మనకి చాలా రూమ్స్ ఉన్నాయి. భయ కిतना రూమ్ हो गया? 100 రూమ్ हो गया क्या पूरा? 50. మొత్తం 50 రూమ్లు ఉన్నాయంట మనకి. 50 రూమ్లు ఉన్నాయి, అలాగే హాల్లు ఉన్నాయి. ఇదిగోండి ఇదొక రూము. సో ఇలాగే మనకి బెడ్లు ఇస్తారు, ఇక్కడ బెడ్లు వేసుకుని పడుకోవడమే. అలాగే మంచాలు కూడా ఉన్నాయి మనకి. ఈ హాలే. వరండా శుభ్రంగా ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అవ్వచ్చు అనమాట. సో ఇంకో రూమ్కి రావడం జరిగింది. 5-6 लोग 7 लोग सो सकता है इधर. अच्छा कितना लेते हैं आप रूम को? रूम का रेंट नहीं है. रूम नहीं है, फ्री है. रूम फ्री है, जो आपको डिडक्शन देने का कोई रेंट नहीं है. రూమ్ ఫ్రీ అంట. సో చూసుకోండి. సో మనకి గంగా నది వ్యూ కూడా కనబడుతుంది చూడండి. ఓ సంగం ఘాటేనా? नहीं, ये गंगा नदी. గంగా నది. दूसरे प्रयागराज. జూసీ ప్రయాగరాజ్. వ్యూ बहुत अच्छा है. వ్యూ కూడా చాలా బాగుంది మనకి. अच्छा तुमको पूरा दिखा देता, पूरा रूम दिखाता है. हाँ ठीक है. हाँ ठीक है. అచ్చా ఇక్కడ మనకు కావాలంటే ఫ్రీ స్పేస్ కూడా ఉంది. మీరు ఎవరైనా టెంట్లు తెచ్చుకుంటే టెంట్లు కూడా వేసుకోవచ్చు. మనకి टेंट लेके आने से टेंट लगा सकते ना? कोई आदमी टेंट लेके आएगा ना? పైన కూడా వేసుకోవచ్చు అంట. సో ఇంకా మనకి రూమ్లు ఉన్నాయి, రూమ్లు హాళ్ళు కూడా, అవి కూడా చూపిస్తారు.
ఈ వీడియోలో నేను ఒక మనిషి క్రెడిట్స్ ఇద్దాం అనుకుంటున్నా, అదే వంశీరెడ్డి అన్న. వంశీరెడ్డి అన్న లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేవాడినే కాదు. అంటే మన తెలుగు వాళ్ళు ఫ్రీగా ఉండాలి అని మొదటిగా చెప్పింది ఆయనే అనమాట. క్రెడిట్స్ అయితే కన్ఫామ్గా వంశీ అన్నకి ఇవ్వాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా సరే బిజినెస్ చేసుకుందామని చూస్తారు కానీ ఫ్రీగా ఇద్దామని ఎవరు చూడరు. అలాంటిది మన హరి జగన్నాథ్ శాస్త్రి గారు అయితే ఫ్రీగా మనకి స్టేయింగ్ ఫుడ్ అనేది అరేంజ్ చేస్తున్నారు. ఫుడ్ అయితే ఫ్రీ కాదు, 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట ఫుడ్కి. అలాగే మీకు మొబైల్ నెంబర్ కూడా నేను చూపిస్తాను. ఆ మొబైల్ నెంబర్కి మీరు కన్ఫామ్గా కాల్ చేయండి. కాల్ చేసి రండి. మీకు రూమ్ ఖాళీగా ఉంటే రూమ్ ఇస్తారు, లేదా రూమ్ ఖాళీ లేకపోతే మనకి హాల్లో పడుకోవడానికి కూడా అరేంజ్ చేస్తారు. ఒక్కొక్క పరిపించి పడుకోవడానికి అరేంజ్ చేస్తారు అనమాట. అలాగే ఇక్కడ బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయండి, పర్లేదు. అంటే మన పల్లెటూరులో ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీరు ఒకవేళ ఫ్రీగా ఫుడ్ తినాలంటే పక్కనే మనకి అన్నదాన సత్రం ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు కనుక్కోవచ్చు. अच्छा सब रूम ही है, अभी लाख है, हाँ पार्टी वाला है। ये पूरा వంశీరెడ్డి బ్లాగ్స్ देख के आया था. हाँ सब रूम है, అన్ని రూమ్స్ అనమాట మనకి. ఇదిగోండి, ఇది ఒక రూము, ఇవి రూములు, ఇది రూమే. ఇదిగో 1 2 3 4 5 6 7 వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్నాయి. ఇద్దరు జానేసే మందిర్ है. अच्छा, అలా వెళ్తే మందిర్ అంట. टीका है ना, हाँ पुराना है, हाँ. आइए ऊपर चलाते हैं। సో మనకి ఇంకా పైకి కూడా వెళ్ళాలి, పైన కూడా ఉన్నాయి రూమ్స్. अरे 1000 आदमी आ जाएगा तब कोई दिक्कत नहीं है। 1000 आदमी आने से भी ये रूम है, बाथरूम है, सब रूम है. ఇది కూడా రూమే. మన ఇలాగా పరుపులు ఇస్తారు, పరుపుల్లో మనం పడుకోవడమే. ఇక్కడ మంచం ఉంది. ఇదిగోండి బాత్రూమ్. కొన్ని రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి, కొన్నిటికి నార్మల్గా పబ్లిక్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ రూమ్సే. ऊपर वो छत है, आइए लगा दे, आइए. పైన మనకి బాల్కనీ కూడా ఉంది. ఆ బాల్కనీ కూడా చూపిస్తాం మీకు. ఎవరైనా టెంట్లు తెచ్చుకుంటే అక్కడ టెంట్లు వేసుకుని పడుకోవచ్చు శుభ్రంగా. ఏ పూరా ఛత్ హై. लगा सकते हैं पूरा. సో వాళ్ళు టెంట్లు తెచ్చుకొని టెంట్లు వేసుకున్నారు అక్కడ. ఇదంతా మనకి బాల్కనీ అన్నమాట. గంగా నది, गंगा नदी है. ఇది మన గంగా दूसरी ఫాఫామో. अराइल सब इधर पड़ेगा. సో మీరు అయోధ్య వెళ్ళాలంటే ఫాఫామో, अयोध्या जाने से फाफामो. हाँ हाँ, और इधर वाराणसी जाने के लिए इधर जूसी जाना है, जूसी स्टेशन पे. ये सब बाबा लोग का है, सब अखाड़ा. हाँ, ये नागसाधु कहाँ होता है? यही है पूरा इधर. अच्छा, ఈ సైడ్ అంతా నాగసాధువులు ఉంటారు. मंदिर ये रोड गया. సో మీకు చూపించాను కదా రూమ్స్ అన్నీ. అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఫ్రీ అనమాట. వీళ్ళు ఏం రూపాయి కూడా తీసుకోరు మన దగ్గర. ఏంటంటే వీళ్ళు పిండ ప్రదానాలు చేస్తారు. పిండ ప్రదానాలు చేసినప్పుడు మనం వీళ్ళకి ఎంతో కొంత అనేది డొనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందే చెప్పేస్తారనమాట, మీకు ఇంత ప్రైజు ఇంత తీసుకుంటామని, అంతే తీసుకుంటారు మన తెలుగు వాళ్ళు అనమాట. ఈ శాస్త్రి గారి పేరు హరి జగన్నాథ శాస్త్రి గారు అనమాట. ఈయన మనకి తెలుగు వాళ్ళందరికీ ఫ్రీగా స్టే అనేది ఏర్పాటు చేస్తున్నారు. భయ్యా ఇద్దరు కానా मिलेगा? 100 रुपीज लेता है. 100 रुपीज़ वही जहाँ अभी रखा है ना था, वही मिलेगा, वही आते हैं. అచ్చా, మనకి ఇక్కడ తెలుగు ఫుడ్ కూడా దొరుకుతుంది. కాకపోతే ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట మన దగ్గర తెలుగు ఫుడ్ తినాలనుకుంటే. మనం లేదు అనుకుంటే పక్కనే మీకు ఇంకొక ఆశ్రమం ఉంది, అందులో ఫ్రీగా పెడతారు. అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఓకేనా? అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్కటి మీకు అడ్రస్తో సహా పిన్ చేసి నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన వీడియోస్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? అందరికీ నమస్తే, బాయ్.